ఎలా కనిపెట్టొచ్చు అంటే మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పట్లో టీ షర్ట్లు ఇచ్చారు. అవి ఒక్కసారి ఉతికితే కలర్ పోయేది, కాలర్ ఊడిపోయేది. బాల్ ఏమో ఇట్ట పట్టుకొని ఇసిరేస్తే కింద పడితే కిందే పగిలిపోయేది. బ్యాటింగ్ ఏమో బాల్ వస్తుంది కదా కొడదామని ఎలా అంటే పిడి చేతిలో ఉండేది, చెక్కేమో ఎక్కడో పడేది. ఇంకా స్టంప్స్ అంటారా, అట్ట గాలుస్తే చాలు ఎగిరి ఎట్టబోయేదో కూడా తెలిసేది కాదు. వికెట్లు ఏమో కొట్టాలి, కొడితేనేమో పగిలిపోతాయి, కిందకేమో దిగవు. ఇంకా గాడ్లు అంటారా, అవి ఎక్కడో పెడతారు కాబట్టి ఎప్పటికీ కనబడవు కాబట్టి మరి వాటి మీద ఎలాంటి స్కామ్ చేశారనేది ఎవరూ చెప్పలేరు. ఈ స్పోర్ట్స్ కిట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాత రోజుల్లో ఉండేటన్నిటినీ కూడా సముదాయించి వాటన్నిటిని కూడా ఒక దగ్గర పెట్టి ఇప్పుడు ప్రముఖ కంపెనీలు వీటికి ఎంత అవుతుంది, ఈ బాల్కి ఎంత ముడి సరుకు అవుతుంది, ఈ బ్యాట్ని దేంతో తయారు చేశారు, ఈ స్టంప్స్ కావచ్చు, ఈ షటిల్ కాక్ కావచ్చు, వీటన్నిటిని ఎలాంటి పరిస్థితుల మధ్యన తయారు చేశారు, అంటే వాటికి ఎలాంటి పదార్థాలు వాడారు అని చెక్ చేస్తే బయటపడిపోతుందిగా. ఇప్పుడు నెయ్యి ఉంది, ఒరిజినల్ నెయ్యి మనకు తెలియదా, తేనె ఉంది, ఒరిజినల్ తేనె లేకపోతే కలుషితమైందా లేకపోతే కల్తీ చేసిందో మనకు తెలిసిపోతుంది కదా. అప్పటి ఏదైతే కిట్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక దగ్గర కేంద్రీకరించి వాటన్నిటిని కూడా చెక్ చేస్తే బాలు 5 రూపాయలు కూడా అవ్వదు, 500 రాస్తున్నారు. బ్యాటు 50 రూపాయలు కూడా అవ్వదు, 5000 రాస్తున్నారు. ఈ విధంగా అడ్డదిడ్డంగా ప్రైజ్ మనీలు వాళ్ళకే ఇచ్చి సంబరాలంట. అంటే వీళ్ళేదో ఐపీఎల్ టీం గెలిచిన తర్వాత పేలస్తారు చూడు, పెద్ద పెద్ద బాంబులు, పెద్ద పెద్ద ఏదో మళ్ళీ కేకులు, కటింగులు, పెద్ద పెద్ద లైట్లు ఇలా క్రియేట్ చేసి డబ్బులు రాసేసి అడ్డదిడ్డంగా 40 కోట్లు